సాధారణంగా మనుషుల్లో రెండు రకాల వారు ఉంటారు. ప్రేమను డబ్బుతో కొనలేము అనేవారు ఒక రకం వారైతే, డబ్బును ప్రేమించేవారు రెండో రకం వారు. అయితే ప్రేమను డబ్బుతో కొనలేమని చెప్పే వ్యక్తులు సాధారణంగా తమ జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత అనుభవించని వాళ్ళై ఉంటారు, లేదంటే రొమాంటిక్ ఐడియాలజీతో జీవించే వాళ్ళై ఉంటారు అని చెప్పవచ్చు. వీరు ప్రేమ అనే దాన్ని ఒక ఎమోషనల్ సెక్యూరిటీ లాగా భావిస్తుంటారు. అందువల్ల ప్రేమ ఉంది కాబట్టి డబ్బు లేకపోయినా బ్రతకొచ్చని, ప్రేమే ప్రధానమని సులువుగా చెప్పేస్తూ ఉంటారు. అయితే డబ్బు మీద ప్రేమ ఉన్న వ్యక్తులు సాధారణంగా చిన్నతనంలో పేదరికంలో పుట్టి ఆకలి అవమానంతో పెరిగి ప్రమాదకరమైన పరిస్థితుల్ని అనుభవించిన వారై ఉంటారు. లేదంటే డబ్బు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు గొడవ పడడం, ఇల్లు కూలిపోవడం, చదువు ఆగిపోవడం చూసిన వారైనా ఉంటారు. అందువల్ల వీరు డబ్బు ఉంటేనే గౌరవం, స్వేచ్ఛ, భద్రత, ఆత్మవిశ్వాసం వస్తాయని నమ్ముతారు. అలాంటి వారికి డబ్బు కేవలం కాగితాలు కాదు, డబ్బు అనేది ఆత్మగౌరవం, జీవిత హక్కు, రక్షణ కవచం అని చెప్పవచ్చు. అందుకే వీరు డబ్బును ప్రాణంతో సమానంగా ప్రేమిస్తారు. ఎందుకంటే డబ్బు వారి జీవితంలో ఎప్పుడూ లభించని ప్రేమని, భద్రతని, గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి. అయితే మొదటివాడు రెండో వాడిని మెటీరియలిస్ట్ అని తిట్టేస్తాడు, రెండోవాడు మొదటి వాడిని అనుభవం లేని రొమాంటిక్ ఫూల్ అని తిట్టేస్తాడు. అయితే నిజమేంటంటే ప్రేమను డబ్బుతో నేరుగా కొనలేం, కానీ డబ్బు లేకపోతే చాలామంది ప్రేమను పొందలేరు, నిలబెట్టుకోలేరు. ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా డబ్బు లేకపోవడం వల్ల తమ గౌరవాన్ని, కలల్ని, ప్రేమను కోల్పోయారో వాళ్లకు డబ్బు ఒక ఎమోషనల్ నీడ్ అవుతుంది. డబ్బు వాళ్లకు ప్రేమ కంటే ముఖ్యమైనదిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రేమ వారిని రక్షించలేదు, కానీ డబ్బు మాత్రమే వారిని రక్షిస్తుందని వారు నమ్ముతారు. కాబట్టి అనుభవించిన వారికే తెలుస్తుంది డబ్బు మీద ప్రేమ ఉండడం ఎంత బలమైందో, ఎంత నిజమైందోనని.